మహిళా పార్లమెంట్ సదస్సుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నారు పోలీసులు. వాస్తవానికి మహిళా సదస్సుకు రమ్మంటూ రోజాకు ఆహ్వానం అందింది. సదస్సు పాస్ కూడా అధికారులు ఇచ్చారు. దీంతో సదస్సుకు వస్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్లో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దలైలామా అక్కడికి వస్తున్నారని చెప్పిన పోలీసులు ఎయిర్పోర్ట్లో దిగిన రోజాను అడ్డుకున్నారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించారు. పోలీసుల చర్యపై రోజా మండిపడుతున్నారు. చాలా గౌరవంగా అసిస్టెంట్ కమిషనర్ గారు హోటల్ పంపిస్తున్నానని చెప్పి 8:50 నుంచి 10:20 వరకు వెయిట్ చేయించి పోలీస్ వ్యాన్ లో విత్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒంగోలు రోడ్ లో నన్ను తీసుకెళ్తున్నారు. ఒక ఎమ్మెల్యేని, ఒక స్పీకరు నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈ రోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులు అందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు. అంటే వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రమ్మనటం ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు, అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? 13 కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, హోటల్ వేసుకొని వాళ్ళకి రంగురంగుల అమరావతిని చూపించి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఇక భవిష్యత్తులో 4-5 ఏళ్లు దాని గురించి డబ్బాలు కొట్టుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు, అలాగే మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు, అలాగే బృందాకారత్ రాకూడదు, మేధా పట్కర్ రాకూడదు. కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ మహిళా సదస్సుని నిర్వహిస్తున్నాము అంటే నిజంగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారేమో అని వచ్చాము. కానీ మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలా ఒంగోలు సైడ్ తీసుకెళ్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోడల్ని, వెంకయ్య నాయుడు గారి కూతుర్ని, అలాగే కేసీఆర్ గారి కూతుర్ని పిలుచుకొని వీళ్ళు మాట్లాడించుకుంటున్నారంటే ఇది రాజకీయమా, నిజంగా మహిళా సాధికారత కోసం వీళ్ళు మాట్లాడుతున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది. ఈ రోజు తన అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకి కనీసం ఫోన్ కూడా చేయకుండా ఈ రోజు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి, ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత రూమ్ కి తీసుకెళ్తున్నామని ఇట్లా వెనక దారి గుండా తీసుకెళ్తున్నారంటే నిజంగా వీళ్ళు మగాళ్ళ ఆడంగిలోలా అర్థం కావట్లేదు నాకు. ఇది రోజా స్పందన. మహిళా పార్లమెంట్ సదస్సుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. వాస్తవానికి మహిళా సదస్సుకు రమ్మంటూ రోజాకి ఆహ్వానం కూడా అందింది, పాస్ కూడా అందింది. ఆ పాస్ అధికారులకి కూడా చూపించారు రోజా. అయినా సదస్సుకు వస్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్లోనే రోజాని అడ్డుకొని లాంచ్లోనే కాసేపు కూర్చోపెట్టారు. 1 గంట తర్వాత పోలీసుల వాహనంలోనే అక్కడి నుండి తరలించారు. అయితే మహిళా పార్లమెంట్ సదస్సుకే తీసుకెళ్తున్నారు అని అనుకున్నారు. కానీ గుంటూరు రోడ్లో తీసుకెళ్తున్నట్లు, ఒంగోలు రోడ్లో తీసుకెళ్తున్నట్లు రోజా వీడియోల ద్వారా తన మెసేజ్ని పంపారు. ఎయిర్పోర్ట్లో ఆమెని పోలీసులు అడ్డుకున్నారు. దళైలామా అక్కడికి వస్తున్నారని చెప్పి రోజాని అడ్డుకున్నారు పోలీసులు. ఎయిర్పోర్ట్లో దిగిన రోజాని అక్కడ అడ్డుకొని లాంచ్లోనే కాసేపు కూర్చోపెట్టారు. వెంటనే ఆమె చుట్టూ పోలీసులు మోహరించి ఆమెని పోలీస్ జీప్లోనే ఎక్కించుకొని కొంతమంది మహిళా పోలీసుల సహాయంతో అక్కడి నుండి తరలించారు. అయితే పార్లమెంట్ సదస్సుకే తీసుకొస్తున్నారు అనుకున్న నేపథ్యంలో ఆ రూట్ కాకుండా ఒంగోలు రూట్లో తీసుకెళ్తున్నట్లు రోజా తన వీడియోలో తెలిపారు. ఆహ్వానం పంపి ఎందుకు అడ్డుకోవడమో అంటున్నారు రోజా. అలానే రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ మహిళా పార్లమెంట్ సదస్సులో ఇప్పుడు తనకి ఆహ్వానం పంపి ఇప్పుడు అక్కడికి రాకుండా చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు రోజా. సదస్సు నిర్వహించడం ఎందుకు? ఒక మహిళా ఎమ్మెల్యేని ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని వివరించడానికి వస్తున్న తనని అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు రోజా. స్పీకర్ చంద్రబాబు ఇలా చేయడం సరైందేనా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల చర్యపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఆహ్వానం పంపి ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రోజా వాగ్వాదానికి దిగారు. మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్నారు రోజా. అయితే ఎయిర్పోర్ట్లోనే రోజాని పోలీసులు అడ్డుకున్నారు. తనను ఎందుకు ఆపుతున్నారు అంటూ రోజా వాగ్వాదానికి దిగారు. తనకి పంపిన ఆహ్వాన పత్రికని చూపించారు. అలానే ఆ సదస్సు యొక్క పాస్ ని కూడా అక్కడి అధికారులకి చూపించిన రోజాని బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు. దలైలామా వస్తున్నారు అంటూ రోజాని 1 గంట పాటు ఎయిర్పోర్ట్లోనే లాంచ్లోనే కూర్చోబెట్టేశారు. అయితే ఆ తర్వాత రోజాని గంట తర్వాత
పోలీసుల సహాయంతో బయటకైతే తీసుకొచ్చారు, కానీ సదస్సుకి తీసుకువెళ్లడం లేదు, ఒంగోలు రోడ్లో తీసుకెళ్తున్నారని రోజా తెలుపుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహిళా పార్లమెంటు సదస్సు రెండో రోజు రోజాను అదుపులోకి తీసుకోవడం అనేది కొంత వివాదాస్పదం అవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఆమె మహిళా పార్లమెంటు సదస్సుకి హాజరు కావాల్సి ఉంది. మొదటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలంతా కలిసి మహిళా సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. నిన్నే వైసీపీ తరఫున ఎంపీ బుట్టా రేణుకు కూడా హాజరయ్యారు, మాట్లాడారు, ఆమెను సన్మానించి బయటకు కూడా పంపారు. అదే నేపథ్యంలో ఇవాళ రోజాతో సహా ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెళ్లాలనుకున్న సమయంలోనే ఎమ్మెల్యేలంతా విజయవాడ హోటల్లో ఉన్నారు. అదే సమయంలో రోజా పార్టీ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఆమె ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత పోలీసులు ఆమెను ఎయిర్పోర్ట్లో నిలిపివేయటం అనేది కొంత ఈ వివాదానికి కారణమైందని చెప్పొచ్చు. ఆమె కూడా పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించి కూడా మహిళని ఎలా అగౌరవపరుస్తారు, ఇదే మీరు మహిళా సాధికారత అంటూ ఆమె పోలీసును కూడా నిలదీసిన సందర్భం కూడా ఉంది. ఆ తర్వాత రోజాను అక్కడ నుంచి పోలీసులే తమ వాహనంలో, అంటే రోజా వాహనంలోనే పోలీసులు వెనకాల కూర్చుని ఒక సిఐ, ఇద్దరు కానిస్టేబుల్ కూడా కూర్చుని ముందు ఒక పోలీసు వాహనాన్ని ముందు పోనిచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇటు తీసుకొచ్చారు. సహజంగా అందరూ ఎమ్మెల్యేలంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి విజయవాడ హోటల్ దగ్గరికి, అంటే ఇక్కడికే తీసుకొస్తారని అంతా భావించారు. కానీ ఇక్కడికి ఈ దరిదాపుల్లోకి వచ్చిన పోలీసు వాహనం విజయవాడ దాటి గుంటూరు వైపు వెళ్ళింది. ఒకవేళ గుంటూరులో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఉంచుతారేమోనని భావించారు. కానీ ఇప్పుడు గుంటూరు కూడా దాటి, అంటే గుంటూరు దాటిన తర్వాత అంకిరెడ్డిపాలెం కూడా దాటి ఒంగోలు వైపు ప్రస్తుతం పోలీసు వాహనం, అంటే రోజా ఉన్న వాహనం అటువైపు వెళ్తుంది. బహుశా ఒంగోలుకు రోజాను తీసుకెళ్లే అవకాశం దాదాపుగా కనిపిస్తోంది. దీంతో ఇటు వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిలిచి ఈ విధంగా అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు, రోజాని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే గిడ్డే ఈశ్వర్ కూడా ఆరోపించారు. ఏం చెప్తారు? ఇప్పటివరకు అయితే మాకున్న సమాచారం ప్రకారం పోలీసులు రోజాను అంకిరెడ్డిపాలెం దాటి ఒంగోలు వైపు తీసుకెళ్తున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు దాన్ని? ఈరోజు చట్టసభల్లో ఉన్నటువంటి మహిళలు జాతీయ స్థాయిలో మహిళా పార్లమెంటు సదస్సుని ఈ ఆంధ్ర రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా అమరావతిలో నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని అవమానపరచడం ఎంతవరకు సాధ్యం, అలాగే మా యొక్క హక్కులను కానీ మా యొక్క స్వేచ్ఛను కానీ హరిస్తే, ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మాకు పెద్ద దిక్కైనటువంటి మా స్పీకర్ గారికే మేము విన్నవించుకుంటాం. కానీ ఆ స్పీకర్ గారి యొక్క ఆధ్వర్యంలోనే, ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే మా మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజాను నిర్బంధించి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. నిజంగా ఈరోజు బ్లాక్ డేనే. ఏదైతే మీరు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి అన్ని రంగాల మహిళల్ని ఆహ్వానించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతి యొక్క ప్రతిష్టను నలుదిశలా చెప్పాలనుకుంటున్నారో, ఇదే రోజున మాకు ఆహ్వానం పిలిచి ఎయిర్పోర్ట్లోనే రోజా గారిని నిర్బంధించి కిడ్నాప్ చేయడం వలన మీరు చేసుకున్నటువంటి పబ్లిసిటీ కానీ ప్రతిష్ట కానీ ఎంత హీన స్థితికి వెళ్ళిందో ఒకసారి మీరు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇప్పటికైనా రోజా గారు ఎక్కడున్నారో తెలియజెప్పకపోతే ఖచ్చితంగా మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. రోజా గారిని తక్షణమే విడుదల చేసేంత వరకు కూడా దీన్ని పెద్ద ఉద్యమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తాం. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం మాకు జరిగినటువంటి అవమానానికి వారు స్పందించి మీరు ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రొటెస్ట్ చేయాలని కూడా వాళ్ళు ఇటు మాకు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మహిళలకు జరిగేటటువంటి దాడులు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మాకే ఇంత అవమాన పరిస్థితి వస్తే ఇక సామాన్య మహిళలకు ఏమి రక్షణ కల్పిస్తారని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మేము పూర్తిగా స్పందిస్తూ రోజా గారిని కిడ్నాప్ చేసినటువంటి విషయాన్ని ఖండిస్తూ మేము ఇప్పుడు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరో ఎమ్మెల్యే గౌరు చైతారెడ్డి కూడా ఉన్నారు. అంటే దాదాపుగా రోజాని కిడ్నాప్ చేయడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఆవిడ కూడా కొన్ని వీడియోస్ అవి మీడియాకు మీ వైసీపీ నేతలు కూడా పంపిస్తూ ఉన్నారు. పోలీసులు వెంట ఉండి ఆమె వాహనాన్ని ఒంగోలు వైపు తీసుకెళ్తున్నారు. దాదాపుగా అంటే మహిళా సాధికారిక సదస్సు ఏదైతే జరుగుతుందో ఆ సదస్సు దగ్గరికి ఆమె వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారనుకోవచ్చా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆమె ఏమైనా గందరగోళం చేస్తారన్న ఉద్దేశంతో ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారనుకోవచ్చు? ఈరోజు గత 10, 11, 12 3 రోజులు రాష్ట్ర రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు జరుగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులుగా